హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విన్స్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను రాగి లడ్డు ప్రిపేర్ చేసుకుందాం అనుకుండే. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ పల్లీలు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ గ్లాస్తో మెజర్ చేసుకుంటున్నాను. నేను ఒక గ్లాస్ పల్లీలు తీసుకొని అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇవి వేగుతున్న గ్యాప్లో బాదం తీసుకొని క్రష్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. సో ఇది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉండి వేయించుకుంటే సరిపోతుంది. ఈ కలర్లోకి రావాలన్నమాట. తర్వాత దీన్ని సైడ్కి తీసి పెట్టేసుకొని చల్లారనిద్దాము. ఇది పొట్టు అది ఏం తీయనక్కర్లేదు. సో ఇది సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం గీ అది యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇందులో 2-3 టేబుల్ స్పూన్ గీ తీసుకొని ఇంతకుముందు మనం క్రష్ చేసుకున్న బాదం ఇందులో వేయించుకుంటున్నాను అనమాట. ఇది కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇది కూడా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి తీసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి అదే కడాయిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇక్కడ నేను రాగి పిండి తీసుకుంటున్నాను. ఇంతకుముందు పల్లీలు ఏ గ్లాస్తో అయితే నేను మెజర్ చేసుకున్నానో అదే గ్లాస్తో ఇక్కడ 3 గ్లాసెస్ వచ్చి నేను రాగి పిండి తీసుకుంటున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టే నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను, లేదంటే అది బాగా మాడిపోతుంది. సో ఇది కొంచెం ఫ్లేవర్ అది చేంజ్ అయ్యి కొంచెం కలర్ ఏం చేంజ్ కాదు, ఫ్లేవర్ అది కొంచెం చేంజ్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ అలా స్లోగా కుక్ చేసుకోవాలి. ఇది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట. సో ఇది ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాము. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇంతకుముందు మేము ఫ్రై చేసుకున్న బాదం తీసుకుంటున్నాను ఇందులోకి. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా ఉన్నాయి కదా, అవి గ్రైండ్ చేసి నేను తీసుకున్నాను అనమాట. ఇది అంటే పౌడర్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా నేను చేసుకున్నా. అంటే లడ్డు తింటుంటే కొంచెం క్రంచీగా తగులుతుంది అని చెప్పేసి అట్లా తీసుకొని ఉండే. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫైన్గా. తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసుకున్నానో అదే గ్లాస్తో జగ్గేరి తీసుకుంటున్నాను. అంటే ఇందులో చాలామంది జగ్గేరి క్యూబ్స్ తీసుకొని అది మెల్ట్ చేసి ఇది చేసుకుంటారు. కాకపోతే నేను ఇక్కడ పౌడర్ తీసుకొని డైరెక్ట్గా ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను నెయ్యి అది ఏం తీసుకోవట్లేదు, హాట్ వాటర్ అలా తీసుకొని బాల్స్లో చేసుకుంటున్నాను. అంటే నాకు నెయ్యి ఎక్కువగా నచ్చదు. దట్టు నేను కొంచెం డైట్లో ఉన్నాను కాబట్టి ఇట్లా నేను హాట్ వాటర్తో నేను ఇలా బాల్స్ చేసుకుంటున్నాను. అంటే పాడైపోతాయి అని అనుకోవచ్చు, కాకపోతే ఏంటంటే నేను తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను కాబట్టి 1 వీక్ వరకు ఉంటాయి, పర్లేదు. సో ఇలా బాల్స్ అయితే చేసుకొని పెట్టుకున్నాను. చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.